వేకువ వాక్యము ఈ ఉదయకాల మన ధ్యానం కొరకై ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం మధ్యలో ఉన్న మాట. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. బిఫోర్ ది ఎన్ ఓపెన్ డోర్. ఉదయకాల సమయంలో ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాట, తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. తలుపు తీసి ఉంచబడటం అనేది ఏం చూపిస్తుందంటే, ఇప్పటి వరకు ఏదైతే నీ జీవితంలో జరగలేదో, ఏదైతే నువ్వు పొందుకోలేకపోయావో అది ప్రారంభం అవుతుంది అని దేవుడు చెప్తున్నాడు. అందుకనే తలుపు అనేది నిరీక్షణకు గుర్తుగా ఉంది. దేని కొరకైతే నువ్వు నిరీక్షిస్తూ ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ అది జరగట్లేదని బాధపడుతూ దిగులు పడుతూ ఉన్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ కొరకే దేవుడు ఈ మాట మాట్లాడుతున్నాడు. ఇక నీ ఎదుట తలుపు తీసేశాను. ఇప్పటి వరకు మనుషులు నీ ఎదుట వేసిన తలుపులు దేవుడు తీసేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడంటే, నీ ఎదుట ఆయన తలుపు తీసినప్పుడు అది ఎవరూ మూయలేరు. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనంలో, అతడు తీయగా ఎవడునూ మూయజాలడు, అతడు మూయగా ఎవడునూ తీయజాలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పటి వరకు కన్నీళ్లతో, బంధకాలతో, బాధలతో ఉంటూ ఇక దారి లేదు, నాకు అవకాశం లేదు అని బాధపడుతున్న వారి కొరకే దేవుడి మాట మాట్లాడుతున్నాడు. నీ ఎదుట ఇంతవరకు మూసివేయబడి ఉన్న తలుపు ప్రభువు తీసేశాడు. నీకు ఒక నిరీక్షణ ఉంది, ఇక నీకు ధైర్యం ఉంది. ఏదైతే జరగదనుకున్నావో దేవుడు దాన్ని జరిగిస్తాడు. ఏదైతే రాదనుకున్నావో దేవుడు అది నీ దగ్గరకు రప్పిస్తాడు. ఒక సందర్భంలో ఒక కుమారుడు తండ్రితో ఎంతో గొడవపడి తండ్రిని ఎంతో బాధపెట్టి ఇంట్లో నుంచి పారిపోయినాడు. చాలా సంవత్సరాలు వెళ్ళిపోయిన ఆ యవనస్తుడైన కుమారుడు ఇక దిగులు పడి లోకంలో నెమ్మది లేక తండ్రి గుర్తుకొని వచ్చి తండ్రి దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాడు. తండ్రి ఉన్న గ్రామానికి ఇంటి దగ్గరికి వచ్చేసరికి దాదాపు మధ్యరాత్రి అయిపోయింది. అర్ధరాత్రి సమయంలో నా తండ్రి పడుకొని ఉంటాడు కదా, బయట ఎక్కడైనా ఉండి కొద్ది సమయం తెల్లవారు లేచిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా అంత మధ్యరాత్రి ఆ ఇంటి దగ్గరికి వచ్చిన తలుపు తీసే ఉంది. ఆశ్చర్యంతో ఏం జరుగుంటుంది, ఎందుకు ఈ అర్ధరాత్రి తలుపు తీసిందని లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తండ్రి అక్కడ కింద అలా పడి ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఏం జరిగింది నీకు? మధ్యరాత్రి వేళ తలుపు తీసే ఉంది, నువ్వు ఇంకా నా పేరు కలవరిస్తున్నావు, ఏం జరిగింది అంటే, అప్పుడు ఆ తండ్రి చెప్పాడు, బాబు ఈరోజు కాదు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కూడా తలుపు ఇంకా ముయ్యలేదు, తలుపు తీసే ఉంది. అంతేకాదు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి కూడా నువ్వు వస్తావని నీ పేరు నేను ఉచ్చరిస్తూనే ఉన్నాను అన్నాడు. ఆ కుమారుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. తండ్రి ప్రేమను బట్టి ఎంతో కృతజ్ఞతలు తెలిపాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి తండ్రి, రెండవది కుమారుడు. ఇది నన్ను మనుషులు కూడా రెండు రకాలైన పరిస్థితుల్లో ఉన్నారు. తండ్రిలాగా కొందరున్నారు, ఎన్నో కోల్పోయి ఎన్నో దూరం చేసుకొని తన సొంత ప్రియులను ఎంతో ప్రేమించిన వారిని కూడా పోగొట్టుకొని వారు దూరం అయిపోయి వేరైపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తీసిన తలుపు ద్వారా వారిని తీసుకుని వస్తాడు. ఎవరైతే నిన్ను విడిచి వెళ్ళిపోయారో, నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయారో, నిన్ను కాదనుకొని వెళ్ళిపోయారో, తప్పనిసరిగా నిన్ను వెతుక్కుంటూ వచ్చే ఒక గడియ క్షణం అంటూ ఉంది. రెండవది కుమారుని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. నువ్వు కూడా తండ్రి అయిన దేవుని నుంచి దూరం అయిపోయావేమో, దేవుని నుంచి వేరైపోయావేమో, పోగొట్టుకున్నావేమో, ఎంతగానో నువ్వు బాధపడుతున్నావేమో. నీ కొరకు కూడా తలుపు తీసే ఉంది. ఆ తలుపు ఎప్పుడూ కూడా మూయబడలేదు. మరలా నువ్వు రావచ్చు, మరలా నువ్వు తండ్రితో ఉండొచ్చు,
మరలా నువ్వు సంతోషించవచ్చు, మరలా నువ్వు సహవాసంలో ఉండవచ్చు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఒకటే, తలుపు నీ దగ్గర తీసేశాను, దాన్ని ఎవరూ మూయలేరు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఇది నా ఆ తలుపులో నుంచి దేవుడు నీకే ఆశీర్వాదం తీసుకొస్తాడో తెలియదు. అనారోగ్యంతో ఉన్నావా, ఆరోగ్యం తీసుకొస్తాడు. బాధతో దిగులుతో ఉన్నావా, సంతోషాన్ని తీసుకొని వస్తాడు. ఆర్థిక పరిస్థితులతో బాధపడుతున్నావా, సమృద్ధిని తీసుకొని వస్తాడు. ఇబ్బందులతో ఉన్నావా, నెమ్మదిని ఆయన తీసుకొని వస్తాడు. నిరాశతో ఓటమితో ఉన్నావా, విజయాన్ని దేవుడు తీసుకొని వస్తాడు. ఇంత గొప్ప దేవుడు నీకున్నాడు. ఈ దినమంతా కూడా నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితి, ప్రతి ప్రయాణం, ప్రతి పని, ప్రతి పరీక్ష ఆయన సఫలం చేస్తాడు. ఎందుకంటే నీ ఎదుట తలుపు తీసింది మానవుడు కాదు, దేవుడే. మనుషులు నీ ఎదుట తలుపులు మోయవచ్చు, కానీ దేవుడే నీ ఎదుట తలుపు తీశాడు. ఇక నువ్వు బాధపడవద్దు. ఆయన తలుపు తీశాడు అంటే అర్థము ఆయన నీకంటే ముందు ఆయన వెళ్ళాడని అర్థం. కాబట్టి నీకు ముందుగా వెళ్ళి నీ ప్రతి పనిని ఆయన సఫలం చేస్తాడు. ప్రతి ప్రయాణాన్ని ఆయన సఫలం చేస్తాడు. నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన చక్కదిద్దేవాడుగా ఉంటున్నాడు. దిగులు పడొద్దు, బాధపడొద్దు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. అలాగే దినమంతా ప్రభు మీతో ఉండి నడిపించాలని మీ కొరకై ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాల సమయం వేకు వాక్యం ద్వారా మా ప్రియులతో మీరు మాట్లాడినందుకే వందనములు చెల్లిస్తున్నాం. తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను అనే ఆదరణకరమైన మాటను బట్టి స్తుతిస్తున్నాం. దేని కొరకై మా ప్రియులు ఎదురు చూస్తూ ఎన్నో దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా కనిపెట్టుకుని ఉన్నారో, ఈ దినాన ప్రభువా తీయబడిన తలుపు ద్వారా అది వారు పొందుకున్నట్లుగా, వారి నిరీక్షణ సఫలమవునట్లుగా సహాయం చేయండి. విద్యార్థులే కానీ, పెద్దవారే కానీ, చిన్నవారే కానీ, ఏ పరిస్థితుల్లో మూయబడిన తలుపులు అనే పరిస్థితుల్లో పాస్ అవ్వలేక, విజయం పొందలేక, ఆరోగ్యం పొందలేక, నెమ్మది పొందలేక, అనుకున్నది పొందలేక, ప్రతి దినము ప్రయత్నాలలో విఫలమైపోతూ కృంగిపోయిన ప్రతి ఒక్కరిని ఇది నన్ను జ్ఞాపకం చేసుకొని మీరు తీసిన ఆ తలుపులో వాళ్ళందరూ జవాబులు పొందినట్లుగా సహాయం చేయమని తోడండి, నడిపించండి. వెళ్తున్న ప్రతి చోట తలుపు తీయబడినట్లుగా సహాయం చేసి నడిపించమని ప్రభునేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక, ఆమేన్. వేకువ వాక్యము అనే ఈ ఉదయకాలము 3 గంటలకు వచ్చే వర్తమానాలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. ప్రతి దినము మీరు వాక్యముతో దినాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ వాక్య శక్తి, ఈ వాక్య ప్రభావము మీ జీవితంలో దినమంతా పనిచేసి మీ పనులలో, మీ ప్రయాణాలలో, మీ ప్రయత్నాలలో, మీ పరీక్షల్లో తోడైంది గొప్ప ఘన విజయం ఇవ్వాలని మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువులో మీ ప్రియ సహోదరుడు బెనర్జీ కుమార్, విజయవాడ.